చూడు మోహన్, నేను నీకెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా, నీ పిరికితనం వల్ల నువ్వు నాకంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నావు. నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నాకు తెలుసు. అందుకే నీ భయాన్ని పోగొట్టి నీపై నాకున్న ప్రేమను తెలియజేయడానికి నాకింతకంటే వేరే దారి కనిపించలేదు. ఊహా, ముందు చెయ్యి వదులు, అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తున్నారని నా చెయ్యి వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే నేను నీకు ఇంకా దగ్గర అవుతాను. ఏం చేస్తావు? నా చెయ్యిని నీ నడుం మీద వేసి, నా తలని నీ భుజం మీద వాల్చి, నా గుండెని నీ గుండెకు దగ్గరగా చేర్చి మరీ నడుస్తాను. ఊహా, నా మాట విను. చేతి ఊహా, ఏమిటిది మరీ చిన్నపిల్లల? చూడు, అందరూ మనం ఎలా చూస్తున్నారు. చూడండి, చూడలేకపోతే కళ్ళు మూసుకోమను. అంతేగాని వాళ్ళందరూ చూస్తున్నారని భయపడి నా ప్రేమను దాచుకోమంటావా? నువ్వు ఈ ప్రపంచానికి భయపడి నీ ప్రేమను దాచుకుంటున్నావు, కానీ నేను ఈ ప్రపంచం ఊహించలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమను తెలియజేసే పద్ధతి ఇది కాదు, ఇక్కడ కాదు. మోహన్, ప్రేమించుకునే వాళ్ళందరూ తమ ప్రేమను ధైర్యంగా బయటికి చెప్పుకోలేరు, కానీ నేను అలాంటి దాన్ని కాదు. అనుకున్న దాన్ని సాధించడం కోసం ఎవరిని లెక్క చేయను. నా ధైర్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటే చూసుకో, ఈ నడి రోడ్డు మీద నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఐ లవ్ యు. ఊహా, ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందాం. yes yes మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళంటే అర్థం తెలుసా నీకు? అసలు పెళ్లి ఎక్కడ చేసుకుంటారో తెలుసా? ఎక్కడ చేసుకుందాం? ఎక్కడ చేసుకుందాం? గుళ్ళోనా, చర్చిలోనా, మసీదులోనా, పోనీ 4 రోడ్ల మధ్యనైనా సరే, నువ్వు ఎక్కడంటే అక్కడ. కానీ నేను మాత్రం ఈ క్షణం నుంచి నీ భార్యని. అది మాత్రం జరగదు. ఊహా, ప్లీజ్ ఆగు. నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వేను. నేను 1 2 3 అంటూ 10 లెక్క పెట్టే లోపు నువ్వు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలి. లేకపోతేనా ఈ ఊసలపై పడి చేస్తాను. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నిజమైన ప్రేమ ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తున్నాను. 1. ఊహా, నన్ను అర్థం చేసుకో. ముందు నీ ప్రేమను రుజువు చేయి, తర్వాత నేనేమిటో నీకు అర్థం అవుతాను. 2. ఊహా, నీ వెనక ముందు లేనివాడిని. నీ ముందు నేనుంటాను, నీ వెనక నా ఆస్తి ఉంటుంది. 3. అలా అయితే ఆస్తి కోసం నేను వల్ల వేసుకున్నాను అనుకుంటాను. నువ్వే నా వల్ల పడ్డానని చెప్పు. 4. పేదవాడి మాటలే ఈ లోకం ఎప్పుడు నమ్మదు. లోకానికి కళ్ళుండవు, అందుకే ఆ గుడ్డి లోకం కింద పడి ప్రేమికులు నలిగిపోతారు. 5. అలా నలిగిపోవడానికి నేను సిద్ధంగా లేను. అయితే నేనే నలిగిపోతాను. 6. దానికి బాధ్యుడు నేనవుతాను. అంత భయం అయితే నీ ముద్దుతో నన్ను బతికించుకో. 7. ఊహా, నీ మూర్ఖత్వానికి నన్ను బలి చేయకు. ప్రేమించిన వాడి మనసు తెలుసుకోవడం మూర్ఖత్వం కాదు. 8. మనసు తెలుసుకోవడానికి మార్గం ఇది కాదు. నీలాంటి మొండివాడి మనసు తెలుసుకోవడానికి ఇదే సరి అయిన మార్గం. 9. నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? నా నిర్ణయం మారదు. 10. ఊహా, ఈ సమయంలో ఎలా వచ్చా? మీతో అర్జెంట్ పని వచ్చానండి. ఏంటి పని? అయ్యగారు ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తున్నారండి. ఈ డబ్బు మీ దగ్గర ఉంచమన్నారు. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. సార్, ఎందుకన్నా మనుషులు ఒకసారి లెక్క చూసుకోండి సార్. ఈ పెద్దోళ్ళతో చాలా చిక్కులు వస్తాయి సార్. 20 ఇచ్చి 40